అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని చమురు సంస్థల ద్వారా వేలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని తరలించుకుపోతున్న స్థానిక గ్రామాలకు, పురపాలక సంఘాలకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడం లేదని వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. అమలాపురం పురపాలక సంఘ సాధారణ సమావేశం చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రతినిధులతో కలిసి చమురు సంస్థలపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. పట్టణంలో అక్రమ కట్టడాలు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని కౌన్సిలర్ గవ్వాల రాజేష్ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు సాగుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని మట్టపర్తి నాగేంద్ర అన్నారు. మనం అన్ని చోట్ల పోరాటం చేస్తున్నాం. దీంట్లో వచ్చి చిక్కు ఏంటంటే మనమేమో పోరాటం చేస్తున్నాం, సైలెంట్ గా ప్రజాప్రతినిధులు వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర కిక్ బ్యాక్స్ తెచ్చేసుకుంటున్నారు. దీనివల్ల ప్రజలకి ఏ విధమైనటువంటి మేలు జరగలేదు. ఇప్పుడు ఇమీడియట్ గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ పర్యావరణ సంబంధించినటువంటి అసదుములు అన్నింటి మీద కూడా సుమోటోగా కేసుని తీసుకోవడం జరుగుతుంది. అలాగే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ వాళ్ళది కూడా ఒక యాక్ట్ మనకి వరల్డ్ వైడ్ ఉన్నది. అలాగే సుప్రీంకోర్టు కూడా వీటి మీద ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే వారి ఆదాయాన్ని తీసుకెళ్లిపోతుంటే అందులో 50% వెల్త్ ఫైనాన్స్ కమిషన్ ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఖర్చు చేయాలనే డిమాండ్ కూడా ఇప్పుడు ఉంది. కానీ పార్లమెంట్ లో మరి ముఖ్యంగా అంబానీలు, అదానీలు, అలాగే మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బహుళజాతి సంస్థలన్నీ కూడా ఈ గ్యాస్ మీద, ఆయిల్ మీద కూడా భారతదేశం నుంచి అపారమైనటువంటి చమురుని అండర్ గ్రౌండ్ లో దోచుకెళ్ళిపోతున్నారు. ఫ్రమ్ ద లాస్ట్ 30 years ఈ ప్రాంతంలో ఇండియన్స్ ఇండియా లిమిటెడ్ మొట్టమొదటిసారి గ్యాస్ ని తీసుకున్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయిల్ ని, గ్యాస్ ని కూడా మరి గాడి మొదలు తీసుకున్నటువంటి వాడేమో ప్రపంచ కోటీశ్వరుడు అయ్యాడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు మాత్రం కడు పేదరికంతో రాబోయే కాలంలో అయితే అసలు వ్యవసాయమే చేయలేని పరిస్థితులు, ఇక్కడ వాతావరణ కాలుష్యం కానీ, ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, మెటీరియల్ ఓషనోగ్రఫీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానీ మనకి చాలా హెచ్చుగా వచ్చాయి. దాని గురించి డీటెయిల్ గా మీకు నెక్స్ట్ వైజ్ మనం ఎలాగా సముద్ర గర్భంలో కలిసిపోతున్నాం, ఇప్పటికే సముద్రం ఎంత మేర మన మీద పిచ్చిగా వచ్చింది, ఈ ప్రాంతం అంతా కూడా ఒక రోజు ఏదో రోజు సముద్రంలో సబ్మెర్జ్ చేయడానికి సిద్ధంగా ఉందని కూడా చెప్పడానికి సైంటిస్టులు అంతా కూడా వరల్డ్ వైడ్ ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. కానీ ప్రభుత్వాలకు మాత్రం చేరుకుంటున్నట్లేదు. ఈవేళ మరి ముఖ్యంగా ప్రభుత్వాల గురించి చెప్పుకోవాలంటే కాశ్మీర్ని తీసుకోండి, మణిపూర్ని తీసుకోండి,